ఒక ఆయన పాకిస్తానీ ఆయన ఇండియాకు చద్దర్లు అమ్ముకొనికి వచ్చాడంట. దేనికి? ఇండియాకి చీలిపోలే. ముస్లిం ఆయన. ఆయన పేరు ఇప్పుడే చెప్పాను, లాస్ట్లో చెప్తా. ఆయన చద్దర్లు అమ్ముకునేవాడంట. చద్దర్లో తెలుసా మీకు? ఊరలో చద్దర్లు అమ్మేటోళ్ళు రారండి? ఏమ్మా రారమ్మా? దుప్పట్లు అమ్మేటోళ్ళు రారా? చద్దర్లు అని వస్తారు. ఆ చద్దర్లు అమ్ముకోవడం ఎక్కడి నుంచి వచ్చాడు? కరాచీ నుంచి వచ్చాడు. కరాచీ దుప్పట్లు అవి హైదరాబాద్ చౌరస్తాలో ఆ యొక్క చార్మినార్ దగ్గర అమ్ముతున్నాడంట. అమ్ముకుంటూ వస్తూ ఉంటే ఆకలి అయిందంట. వినండి దేవుడు ఎట్లా మాట్లాడతాడు. ఒక మనిషి ఆకలి అయితే ఆ చద్దర్లు ఆడబెట్టి హోటల్లోకి వెళ్ళి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసుకొని ఇడ్లీ తింటున్నాడంట. తినేటప్పుడు ఒక ఆయన ఇంకొక ఆయన పక్కన టేబుల్ ఆయన ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేస్తే ఈయన ఆర్డర్ చేశాడు. ఈ ఇడ్లీ తెచ్చే ఆయనకి చెయ్యి తగిలింది వేరే వాంది. ఎవరిది? వేరే వాంది. చెయ్యి తగులుతానే ఈ చద్దర్లు అమ్మే ఆయన మీద ఇడ్లీ సాంబార్ పడిపోయింది. పడిపోతానే ఆయనకు కోపం వచ్చి కాలికున్న చొప్పు తీసి టప్ప కొట్టాడంట. కొట్టి, క్యారే నువ్వు నా ఇంత పెద్ద ఖరీదైన షర్టును లాల్చీ నువ్వు పాడు చేశావు, నీ భక్తి ఎంతరా అని చెప్పి బూతులన్నీ తిట్టాడంట. తిట్టి పోతా ఉంటే ఆయన అన్నాడంట, మాఫీ మాంగుతాము, సారీ అండి, క్షమించండి. పక్కన వాళ్ళందరూ వచ్చి ఎందుకు ఎట్లా కొడతాను వాడిని అని చెప్పి ఆపారంట. తర్వాత మరుదినం మళ్ళా చద్దర్లు అమ్ముకోవాలి కదా. రెండో రోజు అదే హోటల్కి వెళ్ళి తింటా ఉంటే వాడు ఈసారి మర్యాదగా తెచ్చి ఇడ్లీ పెట్టాడంట. అప్పుడు నేను అన్నాడంట, మై కల్ తుమ్కో చప్పల్ సే మారాం ముజ్ పర్ తుమ్కో గుస్సా నహీ అన్నాడంట. నేను నిన్న చెప్పులతో కొట్టినా కదా, నీకు కోపం రాలేదన్నంట. అప్పుడు అన్నాడంట, మైతో మసీహు భయ్యా అనంట. నేను క్రైస్తవుని. ఏంటి అంటే క్రైస్తవునికి గుస్సా రాదా? గుస్సా అంటే ఏంది? కోపం రాదా అంటే, हम चर्च को जाते हम मसीह लोग है, हम परेशान नहीं लेते. బాబు వెనకలు మాట్లాడుతున్నాను కొంచెం. అయితే అప్పుడు ఆ మనిషి మాటలు విని ఏమిటి మసి అంటే ఏందని తెలుసుకోవాలని అప్పుడు ఆయన చెప్తే 2 మాటలకు ఈ చద్దర్లు అమ్మే ఆయన హెబ్రోన్కి వచ్చాడు. అప్పుడు హెబ్రోన్ గా దాని పేరు ఏలీం. బక్సింగ్ గారు స్టార్ట్ చేసిన సహవాసం. ఆయన హెబ్రోన్కి వస్తే హెబ్రోన్లో బక్సింగ్ గారు తెలుగు హిందీలో వాక్యం చెప్పేవాడు. బక్సింగ్ గారు బైబిల్ చూశారు లేదా మీరు? ఆయన పర్సనల్ బైబిల్ ఉర్దూ బైబిల్. ఆయన కూడా కరాచీ. ఆయన ఆ ఉర్దూలో తెలుగులో ఇంగ్లీష్లో వాక్యం చెప్తా ఉంటే విని ప్రభు మీద విశ్వాసం వచ్చింది. ఆయన రక్షణ పొంది అద్భుతమైన పాటలు రాశాడు. ఆయనే మన సియోన్ గీతాల్లో ఒక దివ్యమైన 2 పాటలు రాశాడు. పాడదామా? స్తుతి ప్రశంస పాడుచు మహారక్షణని చేయు మన శాంతిని చేను. ఆ పాట మీరు నంబర్ చెప్తే 1960s హెబ్రోన్ ఊపేసిందంట. ఇంకో పాట కూడా రాశాడు, క్రీస్తు యేసు దయాలు ప్రభు. పాడండి. క్రీస్తు యేసు దయాలు ప్రభు, నీవే సృష్టికర్తవు, నా రక్షకుడవని. ఆ పాట ద్వారా మీరు నంబర్ చెప్తే ఆరంభ దినాల్లో అనేకులు రక్షించబడ్డారు. బక్సింగ్ గారు ప్రార్థన చేసి ఆయనను క్యాలింపాంగ్ పరిచర్యకు పంపించాడు. క్యాలింపాంగ్లో మొదటి సేవకుడు ఎవరో తెలుసా? జోర్డాన్ ఖాన్. ఆ జోర్డాన్ ఖాన్ ఈరోజు క్యాలింపాంగ్లో 3000 సంఘాలు ఉన్నాయి. ఈ 3000 సంఘాలకు పితామహుడు ఎవరు? జోర్డాన్ ఖాన్. నేను చెప్పేది ఏంటంటే, ప్రభు ఒకడు క్రొత్తగా జన్మించనిదే వాడు దేవుని దృష్టిలో 3 అంట. చదవండి ఒకసారి కీర్తన 49 చదవండి. సామ్ 49, 49వ కీర్తన అందరు చదువుకుందాం ప్లీజ్. 49వ కీర్తన ఒక్కసారి చదవండి. 49కి 10వ వచనము చివరి భాగం. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా 12వ వచనం చివరి భాగం. వాడు నశించు మృగమును పోలిన 20వ వచనం చివరి భాగం. ఇప్పుడు అమ్మా యేసు ప్రభువును ఎరగకపోతే
మానవునికి 3 పేర్లు ఇవ్వబడి ఉన్నాయి. ఏం పేర్లు? మృగములు, పశువులు, జంతువులు. 3 చెప్పండి. మృగములు, పశువులు, జంతువులు. మళ్ళీ చెప్పండి. ఇంకో మాట రాయబడింది విచిత్రంగా, యెషయా గ్రంథం 51:6 వచనం. యెషయా గ్రంథం 51:6 చదవండి. యెషయా 51:6. ఒక్క నిమిషం నేను చెప్తాను, దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది. 51:6 వచనం చివరి భాగం. అందరి నివాసులు అందలి నివాసులు ఇక్కడ తెలుగులో అటువలే ఉంది, కింద 1 ఇచ్చాడు, కింద చదవండి. రక్షణ లేని వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరంట? అమ్మ వినడమ్మా, అమ్మ యెషయా 51:6 ప్రకారం రక్షణ లేని మనుషులు ఎవరు దేవుని దృష్టిలో ఏమంట? దోమలు, జంతువులు, పశువులు, మృగాలు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో మనుష్యుడవు కావాలంటే, సజీవుడవు కావాలంటే, నువ్వు దేవుని కుమారుని కావాలంటే కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలి. బాబు కొద్దిసేపు నీళ్ళు ఎవరు బంద్ చేయండి అన్న, తమ్ముడు సార్ ఆపండి, నీళ్ళు ఆపండి. ఇది చాలా ఒకడు కొత్తగా జన్మించాలంటే ఇంకేదో చేయాల్సిన అవసరం లే. ఏం చేయాలంటే యేసుక్రీస్తు శిలువ మరణ భూస్థాపన పునరుత్థానములను హృదయములో నువ్వేం చేయాలా? విశ్వసించి అంతరంగములో నుంచి చిన్న ప్రార్థన చేస్తే చాలు.